కనికరమైన మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి రాత్రికాల సమయంలో మాకు ఇచ్చిన బైబిల్ తరగతిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇంకా రావాల్సిన వారందరినీ క్షేమంగా దయతో నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన, ఈ తరగతిని మరొకసారి మీ పరిశుద్ధమైన హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం. ఈ తరగతిలో నుండి ప్రభువా, మేము ఈ రాత్రి ఏదైతే నేర్చుకోవాలో, మా జీవితానికి దేన్నైతే అన్వయించుకోవాలో దాన్ని మాకు నేర్పించి ప్రభా, దాన్ని మాకు దీవెనకరంగా చేయమని వేడుకుంటూ, ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ మీరే బోధకుడిగా ఉండి మమ్మల్ని బలపరచమని వేడుకుంటూ మా ప్రభా యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. పోయిన తరగతిలో మనం శిష్యులుగా చేయుట అనేటువంటి అంశాన్ని పరిశీలిస్తూ 4 పాఠాలు ఇంతవరకు మనం పూర్తి చేసుకున్నాం. మొత్తం దీంట్లో శిష్యులుగా చేయుట అనేటువంటి ఈ అంశంలో 6 పాఠాలు ఉన్నాయి. ఈ 6 పాఠాల్లో 4 పాఠాలు పోయిన తరగతిలో ముగించాం. 5వ పాఠం కొందాం. 5వ పాఠం పేరు శిష్యులుగా చేయుటకు గల నమూనాలు. శిష్యులను చేయుటకు గల నమూనాలు. ఈ పాఠం మనకు పాఠ్యపుస్తకంలో పేజ్ నెంబర్ 155 నుండి కనుగొంది. 155 నుండి 159వ పేజీ వరకు ఈ 5వ పాఠాన్ని మనం చూడగలం. సరే, శిష్యులను చేయటం గల నమూనాలు, ద లేఅవుట్స్ ఆఫ్ మేకింగ్ డిసిపుల్స్. ఈ శిష్యులను చేయటకు గల నమూనాలు అనేటువంటి ఈ పాఠము చాలా వరకు ప్రాక్టికల్ వర్క్ సంబంధించింది అనమాట. అంత ఎక్కువగా దీంట్లో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు కనబడవు. ఇది ఎంత ప్రాక్టికల్ వర్క్ సంబంధించింది అయినా కూడా కొంచెం దీన్ని సంక్షిప్తంగా జ్ఞాపకం చేసుకున్నాం. ఈ పాఠంలో 2 భాగాలు అనేటువంటివి ఉన్నాయి. మొదటి భాగంలో 4 ఫరములు మనకు కనిపిస్తాయి. ఈ 4 ఫరములు ఏంటి అని అంటే శిష్యులకు చేయటంలో సంబంధించినటువంటి ఫారమ్స్ అన్నమాట. 4 ఉన్నాయి. తర్వాత 2వ భాగంలో అనుబంధం ఏ అనేటువంటిది ఉంటుంది. దీన్ని ఫిలప్ చేయాలన్నమాట. ఈ 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలుగా ఈ పాఠంలో మనము చూడగలుగుతాం. సరే, పేజ్ నెంబర్ 155. ఈ 155వ పేజీలో పారాగ్రాఫ్ ఉంది కదా, ఆ పారాగ్రాఫ్లో శిష్యులుగా చేయుటకు అని చూసారా, అక్కడి నుంచి చదవండి ఎవరైనా. లాస్ట్లో శిష్యులుగా చేయుటకు సంబంధించిన ప్రతి ఒక్క ఫారమును అంచనా వేయవలెనని విద్యార్థులకు అందరికీ తెలియజెప్పండి. ఇక్కడ 4 ఫారములు అనేటువంటివి మనకి ఇవ్వబడ్డాయి. శిష్యులుగా చేయుటకు సంబంధించిన ప్రతి ఒక్క ఫారమును అంచనా వేయుటకు విద్యార్థులకు అందరికీ తెలియజెప్పండి. మరి విద్యార్థులకు అందరికీ అని అంటే అంతకుముందు పాఠంలో మనం చూసాం. మనం నాయకులుగా ఉండి శిష్యులను చేసేటువంటి వారిని గురించి చెప్పుకున్నాం. ఎవరైతే నాయకులుగా ఉండి శిష్యులను తయారు చేస్తూ ఉంటారో వాళ్ళు ఈ 4 ఫారములు అనేటువంటివి పరిశీలన చేసినప్పుడు మరి దాంట్లో కొన్ని స్థాయిలు అనేటువంటివి కనిపిస్తాయి. చూడండి, అక్కడ ఫారం 1 అని వేశాడు. వేసి ఏమని రాశారు? వ్యక్తిగత ఎదుగుదల. చదవండి. శిష్యుడు తన సొంత అధ్యయనము, ప్రార్థన, సాక్ష్యం ఇచ్చుట నిమిత్తము దీనిని సొంతగా పూర్తి చేయాలి. ఇదంతా ప్రాక్టికల్ వర్క్ అన్నమాట. వ్యక్తిగత ఎదుగుదల. శిష్యుడు తన సొంత అధ్యయనము, ప్రార్థన, సాక్ష్యం ఇచ్చుట నిమిత్తము దీన్ని తన సొంతగా పూర్తి చేయవలను. అంటే శిష్యుడిగా ఎవరైతే ఉన్నాడో అటువంటి వ్యక్తి
మరి తాను ఎటువంటి అధ్యాయమును ప్రార్థనను సాక్ష్యం ఇచ్చేటువంటి స్థితిని కలిగి ఉన్నాడో సొంతగా ఎస్టిమేషన్ చేసుకొని అంచనా వేసుకొని ఆ ఫారం పూర్తి చేయాలి. ఈ ఫారం యొక్క నమూనా అక్కడ మనం పక్క పేజీలో చూస్తాం, 156 పేజీలో. ప్రతి ఫారంలో కూడా మరి 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కనబడుతూ ఉన్నాయి. ఏంటి ఆ ప్రాముఖ్యమైన విషయాలు అంటే, 1 సానుకూలతలు, 2 పరిమితులు. అంటే ఫారం ఫిలప్ చేసేటువంటి సమయంలో శిష్యుడు మరి ఈ నమూనాను లేఅవుట్స్ పరిశీలిస్తూ స్థాయిలను గుర్తించవచ్చు అన్నమాట. తాను ఎవరినైతే శిష్యులుగా చేస్తా ఉన్నాడో వారి విషయంలో ఉన్నటువంటి స్థాయిలను గుర్తించేదానికి ఈ 4 రకాల ఫారంలు అనేటువంటివి ఉన్నాయి. సరే, సానుకూలతలో 4వ బుల్లెట్ పాయింట్ చదవండి ఒకసారి. శిష్యుడు తన సొంత ప్రగతి ప్రకారం నేర్చుకుంటూ మననం చేస్తూ అన్వయించుకుంటకు సమయం తీసుకొనవచ్చు. శిష్యుడు తన సొంత ప్రగతి ప్రకారము నేర్చుకుంటూ మననము చేస్తూ అన్వయించుకున్నటకు సమయము తీసుకోవాలి. ప్రగతి అంటే అర్థం ఏంటి? ఏమదా? అభివృద్ధి. ప్రగతి అంటే అభివృద్ధి. అంటే ఒక శిష్యుడు తాను అభివృద్ధి పొందే దశలో వెళ్తూ ఉన్నప్పుడు మననము చేస్తూ అన్వయించుకునేటువంటి సమయాన్ని తీసుకోవాలి. అంటే తాను ఏదైతే వింటూ ఉన్నాడో దానిని తన జీవితానికి అన్వయించుకోవడం. అన్వయించుకునేటువంటిది లేకపోతే ఎవ్వరు కూడా శిష్యులుగా ఉండలేరు, శిష్యులుగా జీవించలేరు. కాబట్టి అప్లికేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. తర్వాత పరిమితులు అన్న దగ్గర మొదటి బుల్లెట్ పాయింట్ చదవండి. ఏముందో? ఏదో ఒక విధంగా పరీక్షిస్తే తప్ప ఎంతవరకు అర్థమైందో గ్రాహ్యమైందో తెలుసుకోవడానికి మరొక మార్గం లేదు. ఒక పరీక్ష పెడితే తప్ప ఆ వ్యక్తి యొక్క మెచ్యూరిటీ ఏంటనేది అర్థం కాదు. ఇప్పుడు చూడండి, విద్యార్థులకు పరీక్షలు పెడతారు. ఎందుకు ఎగ్జామ్స్ పెడతారు అంటే వారు ఎంతవరకు ఆ సబ్జెక్ట్లో నాలెడ్జ్ కలిగి ఉన్నారు, వారు ఎంతవరకు ఆ సబ్జెక్ట్ని అర్థం చేసుకున్నారు అనే విషయాలు తెలియాలంటే పరీక్ష ఖచ్చితంగా పెట్టాలి. అదేవిధంగా మరి శిష్యత్వంలో కూడా పరీక్షించాలన్నమాట. ఏదో విధంగా పరీక్షిస్తే తప్ప ఎంతవరకు అర్థమైందో గ్రాహ్యమైందో తెలుసుకోవడానికి మరొక మార్గము లేదు. ఇదంతా గ్రూప్ డిస్కషన్ సంబంధించింది. మరి ఎవరైతే శిష్యులనుగా చేస్తూ ఉన్నారో వారు ఈ గుంపుగా చర్చించిన సమయంలో ఇలాంటి విషయాలు నేర్చుకునేదానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత ఫారం 2కి వెళ్దాం. ఫారం 2లో ఏం రాస్తున్నారు? ముఖాముఖితో కూడినటువంటి శిష్యత్వం, ఫేస్ టు ఫేస్ డిసైపుల్షిప్. దీంట్లో కూడా కొన్ని సానుభూతులు ఉన్నాయి, పరిమితులు అనేటువంటివి ఉన్నాయి. ఇవన్నీ మనం చెప్పుకోవట్లేదు కానీ, ఎందుకంటే ఇది ప్రాక్టికల్ వర్క్ సంబంధించింది కాబట్టి జస్ట్ కొన్ని నమూనాలు మాత్రం పరిశీలిస్తూ ఉన్నాం. ఈ సానుకూలతలో 4వ బుల్లెట్ పాయింట్ ఏముందో ఒకసారి చూడండి. ఒకరు నేర్చుకున్న దానిని ఆచరణలో పెట్టినట్లును, ఇతరులకు చేయబడాల్సిన పరిచర్యలో అతడు నిమగ్నమగునట్లును సహాయం చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఒకడు నేర్చుకున్న దానిని ఆచరణలో పెట్టినట్లును. ఈ ముఖాముఖి విధానంలో జరిగేటువంటి శిష్యత్వంలో సానుకూలతలు అంటే ఉన్నటువంటి అనుకూలతలు అన్నమాట. ఒకడు నేర్చుకున్న దాన్ని ఆచరణలో పెట్టునట్లును, ఇతరులకు చేయబడాల్సిన పరిచర్యలు అతడు నిమగ్నమగునట్లును సహాయము చేయను. ఇక్కడ 2 పాయింట్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏంటవి అంటే, ఒకటి తాను ఏదైతే నేర్చుకున్నాడో దాన్ని ఆచరించాలి. రెండోది ఏంటి?
ఇతరులకు చేయబడాల్సిన పరిచర్యలు అతడు నిమగ్నం ఉన్నట్లు అంటే అర్థం ఏంటి? ఇన్వాల్వ్మెంట్, ఎంగేజ్మెంట్. అంటే ఇతరులకు సహాయపడేటువంటి విషయంలో అతను ఒడంబడిక చేసుకోవడం. ఎంగేజ్మెంట్ అంటే ఒడంబడిక, నిమగ్నం అవుట, ఒడంబడిక చేసుకుంటా, పాల్పుచ్చుకుంటా, ఇవన్నీ వస్తాయన్నమాట ఇంగ్లీష్ పదానికి అర్థాలు. కాబట్టి ఒక మేకింగ్ ఏ కవెనెంట్ ఆర్ ఎన్ ఎంగేజ్మెంట్, ఒక ఒడంబడిక చేసుకోవడం ఇతరులకు పరిచయం చేసే విషయంలో. శిష్యత్వంలో ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. ఒకటి అన్వయించుకోవడం, నేర్చుకున్న దాన్ని. రెండోది ఇతరులకు పరిచర్య చేయడం. తర్వాత పరిమితులు ఉంది కదా, దాంట్లో మొదటి బుల్లెట్ పాయింట్ చదవండి. ఒకని సకల ఆధ్యాత్మిక అవసరములను ఒకరే తీర్చలేరు. ఏదేమైనప్పటికీ వేరెవరైనా అనేక ముఖాముఖి భేటీలతో దీన్ని అధిగమించవచ్చు. ఒకరి సకల ఆధ్యాత్మిక అవసరములను ఒక్కరే తీర్చలేరు. ఏదేమైనప్పటికీ వేవేరైన అనేక ముఖాముఖి భేటీలతో దీన్ని అంటే దీని అర్థం ఏంటి అని అంటే, అనేకమైన ముఖాముఖి భేటీలు అంటే ఎదుర్కొనుట అనమాట. అంటే ఫేస్ టు ఫేస్ మీటింగ్ మెనీ ఎ టైం, ఫేస్ టు ఫేస్ ఆర్ ఐ టు ఐ. అనేక సార్లు వాళ్ళని కలుసుకొని వాళ్ళతో సంభాషిస్తూ వాళ్ళు నేర్చుకున్నటువంటి వాటిని, వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక అవసరతలను తీర్చగలిగేటువంటి స్థితి ఒకసారి అయ్యేది కాదు. ఫేస్ టు ఫేస్, ముఖాముఖి వాళ్ళని కలుసుకొని అనేక సార్లు వాళ్ళకి నేర్పించేటువంటి విధానం అన్నమాట. ఇన్ని లేఅవుట్స్. తర్వాత మూడవ లేఅవుట్కి వెళ్దాం. మూడవ లేఅవుట్ ఏమని రాస్తున్నారు అక్కడ? మూడవ ఫారం ఏమని ఉంది? చిన్న గుంపు పరిచర్య. చిన్న గుంపు పరిచర్య చదవండి. ఆ పేరెంట్ ఏమని రాస్తున్నారు? చిన్న గుంపులు, ఆదివారపు బడులు, బైబిల్ అధ్యయన చిన్న గుంపులు మొదలగినవి. ప్రతి గుంపు నాయకుడు భవిష్యత్తులో ఒక గుంపు నాయకుడు అగుటకు సక్రియత పొందుతున్న ఒక సహాయకుని కలిగి ఉండవలెను. ఈ సహాయకుడు ఒకరి పర్యవేక్షణ క్రింద గమనించుట మరియు చేయుట ద్వారా నేర్చుకుంటాడు. చిన్న గుంపుల గురించి చూస్తా ఉన్నాం. చిన్న గుంపులు ఆదివారపు బడులు అంటే సండే స్కూల్స్ అన్నమాట. ఆదివారపు బడులు అంటే సండే స్కూల్స్. ఆదివారపు బడులు, చిన్న గుంపులు, బైబిల్ అధ్యయన చిన్న గుంపులు అంటే బైబిల్ స్టడీ. ఇప్పుడు మనం బైబిల్ స్టడీ జరిపించుకుంటాం కదా, ఆ టైప్ అన్నమాట. బైబిల్ అధ్యయన చిన్న గుంపులు మొదలగు ప్రతి గుంపు నాయకుడు భవిష్యత్తులో ఒక గుంపు నాయకుడు అగుటకు తర్బీదు పొందుతున్న ఒక సహాయకుని కలిగి ఉండవచ్చు. స్మాల్ గ్రూప్స్ చూడు, చిన్న చిన్న గుంపులు కూడా మరి కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యాలను చేపట్టడం. సండే స్కూల్, తర్వాత బైబిల్ స్టడీస్, ఇవన్నమాట. దీంట్లో ఆదివారపు ఆరాధన గురించి మనకు కనబడటం లేదు. అంటే సండే స్కూలు, తర్వాత బైబిల్ అధ్యయనాలు, ఇట్లా చిన్న చిన్న మీటింగ్స్ అన్నమాట. చిన్న చిన్న కోడికలు కలిగి ఉన్నటువంటి దాని గురించి చిన్న గుంపు పరిచర్యను చూస్తా ఉన్నాం. సరే, దీంట్లో కూడా సానుకూలతలు అనేటువంటివి కొన్ని ఇవ్వబడ్డాయి. రెండవ బుల్లెట్ పాయింట్ చదవండి, ఏముందో? ప్రతి ఒక్కరూ నిమగ్నం అవుతారు. అంటే చిన్న గుంపులో ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరూ నిమగ్నం అవుతారు. అంటే ఇన్వాల్వ్మెంట్, ఎవ్రీ వన్ హ్యావ్ ఎన్ ఇన్వాల్వ్మెంట్. ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ వన్ హ్యాస్ ఎన్ ఇన్వాల్వ్మెంట్. ప్రతి ఒక్కరు కూడా నిమగ్నం అవ్వడం అంటే వంతు పుచ్చుకోవడం లేదా పని కలిగి ఉండడం. ప్రతి ఒక్కరూ తమ పరిచర్య వనరులను ఉపయోగించుకోవడానికి మరి అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న గుంపులో 15 మంది ఉన్నారనుకోండి. ఆ 15 మందికి కూడా ప్రతి ఒక్కరికి ఏదో ఒక తలాంతు ఉంటుంది. ఆ తలాంతు వాళ్ళు ఉపయోగించాలి. ఉపయోగించుకోలేదనుకోండి, అవి నిష్ప్రయోజనంగా మారిపోతాయి.
అయితే చిన్న గుంపుల కార్యక్రమం ఏం చేస్తుందంటే, అంతకుముందు మనం చిన్న గుంపులు అనే సబ్జెక్టు ధ్యానం చేసాం. చిన్న గుంపుల్లో మరి ఎవరెవరికి ఎటువంటి తలాంతులు ఉన్నాయి, ఎటువంటి కృపావరాలు ఉన్నాయి, ఎటువంటి నైపుణ్యతలు ఉన్నాయి, అవన్నీ వెలికి తీసి వాళ్ళని పరిచర్యలో ఇన్వాల్వ్ చేయడం, వాళ్ళని పరిచర్యలో వాడుకోవడం. అప్పుడు ఏమవుతుందంటే అందరూ కూడా వాళ్ళ వాళ్ళ తలాంతులను ఉపయోగించి పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు పరిచర్య బహుగా అభివృద్ధి అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ బైబిల్లో మనం చూడవచ్చు. ప్రత్యక్షపు గుడారం. మరి దేవుడు ఒక నమూనాను మోషేకి ఇచ్చాడు. అయ్యా మోషే, ఇదిగో ఒక ప్రత్యక్షపు గుడారాన్ని నువ్వు నిర్మించాలి. ఈ ప్రత్యక్షపు గుడారము పొడవెంత ఉండాలి, వెడల్పు ఎంత ఉండాలి, మరి దేంతో అది చేయబడాలి, అవి ఎన్ని భాగాలుగా కంపార్ట్మెంట్స్గా ఉండాలి, తర్వాత ఎక్కడెక్కడ ఏ ఏ వస్తువులు అందులో ఉంచాలి, ఏ ఏ వస్తువులు ఏ ఏ పరికరాలతో చేయాలి, ఇవన్నీ కూడా దేవుడు మోషేకు చెప్పాడు. ఇప్పుడు అవన్నీ మోషే ఒక్కడే చేయగలడా? చేయలేడు. కాబట్టి మోషే ఏం చేస్తాడు అంటే, దేవుడు ఇచ్చిన లేఅవుట్ తీసుకొని, నమూనాను తీసుకొని వాటిని ప్రజలకు తెలియజేశాడు. ప్రజలకు తెలియజేసిన తర్వాత ప్రజల్లో వాళ్ళ సహకారాన్ని వాళ్ళు అందించారు. కొద్దిమంది బంగారాన్ని ఇచ్చారు, కొద్దిమంది వారి దగ్గర ఉన్నటువంటి వస్తువులు ఇచ్చారు, కొద్దిమంది వారి దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి వాళ్ళు కొన్ని పనులు చేయగలిగారు. తర్వాత బెసలేల్ అనే ఒక అతను ఉంటాడు, మనకి బైబిల్లో కనిపిస్తాడు. దేవుడు అతనికి జ్ఞానాత్మను ఇచ్చాడు. ఈ విధంగా వాళ్ళందరూ కలిసి ప్రత్యక్షపు గుడారాన్ని తయారు చేశారు. అదేవిధంగా చిన్న గుంపుల పరిచర్యలో కూడా పాల్గొనేటువంటి ప్రతి వ్యక్తి ఏదో ఒక తలాంతు అతనికి ఉంటుంది కాబట్టి దాన్ని ఉపయోగించి పరిచర్య చేయడం. ఇవి లేఅవుట్స్ అన్నమాట. పోతే ఫారం దీంట్లో పరిమితులు అని ఉంది కదా. పరిమితులు అన్న దగ్గర ఫస్ట్ బుల్లెట్ పాయింట్ ఏముంది చూడండి. చిన్న గుంపుల్లో అనేకులు చేరవలసి ఉన్నట్లయితే, చిన్న గుంపుల్లో అనేకులు చేరవలసి ఉన్నట్లయితే అంటే చిన్న గుంపు ఎప్పుడు చిన్న గుంపుగా కాకుండా దాంట్లో ఇంకా ప్రజలు చేర్చబడతా ఉంటారు. ప్రజలు ఎప్పుడైతే చిన్న గుంపుల్లో చేర్చబడుతూ ఉంటారో ఒక నాయకుడు ఉంటే పని కాదు. అంతకుముందు చిన్న గుంపులు అంశాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు నాయకుల గురించి కూడా చూసాం. కాబట్టి చిన్న గుంపుల్లో ప్రజలు ఎక్కువగా చేరే ఏం కావాలట? అనేక మంది నాయకులు కూడా కావాలి. ఎందుకంటే ఫర్ ద రిజల్ట్ ఆఫ్ పీపుల్ గ్రోత్, ప్రజలు ఎక్కువగా రావడం వల్ల నాయకులు ఒకడుండే పని కాదు. కాబట్టి అనేక మంది నాయకులు కూడా కావాలి. ఇవన్నీ లేఅవుట్స్ అన్నమాట, నమూనాలు. తర్వాత ఫారం నెంబర్ 4 చూద్దాం. ఏముంది చదవండి. పెద్ద గుంపు పరిచర్య. ఇంకొంచెం పెరిగినటువంటి గుంపు అన్నమాట. చిన్న గుంపు పరిచర్యలో మనకి ఏం కనబడ్డాయి? సండే స్కూల్ కనబడింది, బైబిల్ స్టడీ కనబడింది. ఇప్పుడు ఈ పెద్ద గుంపులు ఏం కనిపిస్తాయి ఒకసారి చూడండి, చదవండి. ఆరాధన సమయాల్లో ప్రసంగములు. ఇక్కడ చూడండి, ఆరాధనలు జరుగుతా అంటే కాంగ్రిగేషన్ బాగా పెరిగిపోయింది. ఆదివారపు బడి, సదస్సులు అంటే సెమినార్లు, మీటింగ్స్, ఇవన్నీ పెద్ద గుంపుల పరిచర్యలో భాగం. ఆదివారం ఆరాధనలో ప్రసంగాలు, తర్వాత ఇంకొక పక్క సండే స్కూలు, మరొక పక్క బైబిల్ అధ్యయనం, బైబిల్ స్టడీలు, ఇంకొక పక్క బహిరంగ సభలు.
ఇవన్నీ పెద్ద గుంపుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు. దీంట్లో సానుకూలతలు ఉన్నాయి. పెద్ద ఎక్కువ దీంట్లో రాయలేదు, కానీ సానుకూలతలు అనే ఒకే వరుసలో మనం చూస్తున్నాం. ఏంటి వస్తాను చదవండి. ఎక్కువ మందికి బోధించుటకు అర్హతలు గల నాయకులు. ఎక్కువ మందికి బోధించుటకు అర్హత గల నాయకులు. జత పనివారు. జత పనివారు అంటే కోవర్కర్స్ అన్నమాట. కోవర్కర్స్. ఈ పెద్ద గుంపు పరిచయంలో మరి బోధించుటకు అర్హత కలిగినటువంటి నాయకులు కావాలి, జత పనివారు కూడా కావాలి. పోతే ఇక్కడ పరిమితులు అని ఉన్నాయి. ఈ పరిమితుల్లో ఒక బుల్లెట్ పాయింట్ చదువుదాం. 6వ బుల్లెట్ పాయింట్ చదవండి. చిన్న గుంపులోని సభ్యుల లోతైన ఆధ్యాత్మిక అవసరములను 6వ బుల్లెట్ అర్థం చేసుకొని 1, 2, 3, 4, 5 గుంపులోని సభ్యులు అది నేను చదువు. గుంపులోని సభ్యుల లోతైన ఆధ్యాత్మిక అవసరములను అర్థం చేసుకుని వారికి అవసరమయ్యే మద్దతును అందించడానికి అవకాశాలు తక్కువ. వారు వినుచున్న విషయాలను ఆచరణలో పెట్టినట్లు సహాయం చేయడానికి కూడా అవకాశాలు తక్కువ. గుంపులోని సభ్యులు లోతైన ఆధ్యాత్మిక అవసరములను అర్థము చేసుకొని, గుంపులోని సభ్యులు లోతైన ఆధ్యాత్మిక అవసరములను అర్థము చేసుకొని వారికి అవసరమయ్యే మద్దతును అందించడానికి అవకాశాలు తక్కువ. వారు వినుచున్న విషయాలను ఆచరణలో పెట్టినట్లు సహాయం చేయడానికి కూడా అవకాశాలు తక్కువ. ఇదేదో మనకి అర్థమైంది. అర్థం కాదు. పోతే ఇంకా ఇదే అనమాట. ఈ చిన్న గుంపుల దాంట్లో శిష్యులను చేయడానికి గల నమూనాలు, ఇవన్నీ ప్రాక్టికల్ వర్క్. ఇది మనం అన్వయించుకునేదానికి పెద్ద ఏముంటుంది దాంట్లో. పోతే దీంట్లో అనుబంధం 5A అనేది ఒకటి ఉంది కదా కింద. అనుబంధం 5A ఇది కొంచెం ఇంపార్టెంట్ పోర్షన్ అనమాట. దీన్ని మనం స్టడీ చేద్దాం. ఈ అనుబంధం 5Aలో పేజ్ నెంబర్ 158, 159 ఈ 2 పేజెస్లో అనుబంధం 5A అని ఉంది. అక్కడ చూడండి, ప్రయోగ పత్రము 5A అని ఉంది కదా. అది ఒకసారి చదవండి. 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి అక్కడ. నూతన విశ్వాసులు తెలుసుకొనవలసినది మరియు చేయవలసినది ఏమిటి? సూచనలు. చదవండి ఎవరైనా పారాగ్రాఫ్. నూతన విశ్వాసులు ప్రేమ, విశ్వాసము మరియు నిరీక్షణతో కూడిన జీవితములను జయప్రదంగా జీవిస్తూ ఇతరులకు సార్థకంగా పరిచర్య చేయ నిమిత్తము తెలుసుకొనవలసిన విషయాల జాబితా వ్రాయండి. వారు ఏ సత్యములను లేక భావనలను అర్థం చేసుకొనవలెను. వారు కలిగి ఉండవలసిన పిప్పులపై తమ దృష్టిని కేంద్రీకరించుటకు వీటిలో అధిక శాతం వేదా సంబంధమైన జ్ఞానము మించిపోతాయి. చదువుకున్నటువంటి ఈ పారాగ్రాఫ్ లో ఒక 3 ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఏంటవి? ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. పోయినసారి కూడా మనం ఈ 3 గురించి చెప్పుకున్నాం. అంటే బేసికల్ గా ప్రాథమికంగా ఈ 3 చాలా ప్రాముఖ్యమైనటువంటి గుణలక్షణాలు. మన యేసుక్రీస్తు ప్రభు పరిసయ్యులతో, శాస్త్రులతో వారితో మాట్లాడేటువంటి సమయంలో మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఈ 3 గుణలక్షణాల గురించి చాలా హైలైట్ చేసి చెప్పినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. అయితే ప్రభువు చెప్పినటువంటి ఆ 3 విషయాల్లో మనకు ఒక లక్షణం ఇక్కడ కనిపించదు. కానీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో పౌలు చెప్పినటువంటి దాంట్లో ఈ 3 విషయాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. కొన్నిసారి పాఠాల్లో మనం వాటిని చూసాం. ఆ 3 గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఆ కింద పారాగ్రాఫ్ చదవండి. 2వ పారాగ్రాఫ్. విశ్వాసులు ప్రేమ, విశ్వాసము మరియు నిరీక్షణతో కూడిన జీవితములను జయప్రదంగా జీవిస్తూ ఇతరులకు సార్థకంగా పరిచరించే నిమిత్తము చేయవలసిన విషయాల జాబితా రాయండి. వీటిలో ఎక్కువగా
కాబట్టి ఈ ప్రేమ, విశ్వాసము, నిరీక్షణతో కూడిన జీవితంలోను జయప్రదముగా జీవిస్తూ ఇతరులకు సార్థకంగా పరిచర్య, సార్థకంగా అంటే సానుకూలంగా లేక సరైన విధానంలో పరిచర్య చేయు నిమిత్తము చేయవలసిన విషయాలు జాబితా రాయండి. ఈ కింద కొన్ని మనకి డాష్లు కనిపిస్తూ ఉన్నాయి. ఒక 5 పాయింట్లు ఉన్నాయి అక్కడ. ఏంటి 5 పాయింట్లు అంటే, మొదటిది దేవుని ఎడల ప్రేమ, మరియు ఆయనతో ఐక్యత గల జీవితములు జీవించడం. రెండవది కుటుంబములు మరియు విశ్వాసుల ఎడల ప్రేమ మరియు వారితో ఐక్యత గల జీవితములు జీవిస్తూ వారి క్రీస్తు యందు బలపరచడం. 3, 4, 5. సరే, ఇక్కడ 5 విషయాలు మనం చూస్తా ఉన్నాం. 5 విషయాల క్రింద ఏబి 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 అనేవి కనబడతా ఉన్నాయి. కొన్ని ప్లాన్స్ మనం చూస్తా ఉన్నాం, ఖాళీ స్థలాలు. సరే, నేను ఇప్పుడు ఖాళీ స్థలాల్లో ఏం రాయాలని చెప్తాను, మీరు నోట్స్ రాసుకోండి. మొదటి దాంట్లో జీవితంలో దేవునికి ప్రథమ స్థానము. జీవితంలో దేవునికి ప్రథమ స్థానము. బి దేవునితో నడుచుకొనుట. దేవునితో నడుచుకొనుట. తర్వాత 2 కొందాం. రెండవది వచ్చేసి వారు తెలుసుకొనవలసిన విషయాలు, సత్యములు లేదా భావనలు, ఒప్పింపులు. మీరు రాశారా? అంతకుముందు నోట్స్ ఏం రాశారు అక్కడ? యథార్థమైన సహవాసము, అది రాసుకోండి. ఇప్పుడు కొత్త వాళ్ళకి పాత వాళ్ళు చెప్తారు యథార్థమైన సహవాసము. బి మీ తోటి విశ్వాసులను ప్రేమించుట. ఎన్నైనా ఇప్పటికి 2 అయినాయి. 3 విశ్వాసంతో కూడిన జీవితములు జీవించుట ఉంది కదా. దాంట్లో లేఖనానుసారమైన విశ్వాసము. లేఖనానుసారమైన విశ్వాసము. బి దైవ కృపపై ఆధారపడుతూ జీవించుట. దైవ కృపపై ఆధారపడుతూ జీవించుట. నాలుగవదిగా నిరీక్షణతో కూడిన జీవితములు జీవించుటకు. దాంట్లో క్రీస్తుపై హృదయాన్ని నిలుపుకొనుట. బి దేవుని చిత్తమునకు అప్పగించుకొనుట. అక్కడ ఒక రిఫరెన్స్ కూడా రాసుకోండి. రోమా
8:28. రోమా 8:28. లాస్ట్, నశించిన వారికి సార్థకంగా పరిచర్య చేయండి. నశించు వారిపై దృష్టి. నశించు వారిపై దృష్టి. బి, శిష్యులను క్రీస్తు సంఘములో చేర్చుట. శిష్యులను క్రీస్తు సంఘములో చేర్చుట. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు పైన ఫర్ ఎగ్జాంపుల్ మొదట్లో ఏమని చూసాము, దేవుని యొక్క ప్రేమ మరియు ఆయనతో ఐక్యత గల జీవితములు జీవించుటకు అని ఉంది కదా. దాని తర్వాత ఏమనుంది, వారు తెలుసుకోవలసిన విషయాలు సత్యములు లేవా బాగుండు. ఆ పైన మీరు చదివి, ఇప్పుడు నేను మీకు డాష్ చెప్పాను కదా, అది మీరు చదువుకున్నారంటే దానికి సింక్ అవుతుంది. పైన చదివి ఇప్పుడు డాష్లో మీరు ఏదైతే రాశారో దాన్ని చదివినప్పుడు దానికి అది సింక్ అవుతుంది. అట్లా మీరు ఇంటికి వెళ్ళినాక ఒకసారి అలా ప్రాక్టికల్గా చదవండి. అప్పుడు మీకు డీటెయిల్స్గా ఈ బ్లాంక్స్ అనేటువంటి అర్థం అవుతాయి. పోతే ఇక్కడ ప్రయోగ పత్రం 5A2 అనేది ఉంది. 5A2 దీంట్లో ఒక 9 అంకెలు ఉన్నాయి. ఇదేంటి అని అంటే వ్యక్తిగతంగా వాళ్ళని వారు పరిశీలించుకొని వాళ్ళ పేరు ఇక్కడ రాసుకొని దాన్ని ఫిలప్ చేయాలి. ఇది కూడా ప్రాక్టికల్ వర్క్ అనమాట. ఇప్పుడు మనకి ప్రాక్టికల్స్ అనేటువంటివి లేవు కాబట్టి మనం డీటెయిల్గా దాని గురించి ఇప్పుడు చెప్పుకోవట్లేదు. ఇది కూడా ప్రాక్టికల్ వర్క్. వ్యక్తిగతంగా ప్రయోగపత్రం ఒక్కొక్క వరుసలో నెల, వ్యక్తి, ముఖాముఖి, చిన్న గుంపు, పెద్ద గుంపు మనం ఇందాక ధ్యానం చేశాం కదా, వాటిని దృష్టిలో పెట్టుకొని మనం నిజంగా ప్రాక్టీస్ అంటే మనం వాటిని ఆచరించి ఉన్నట్లయితే ఆచరణలో ఉన్నటువంటి విషయాలు ఇక్కడ మనం రాసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ప్రాక్టికల్ వర్క్ ఎందుకు వస్తుంది కాబట్టి మనం దాన్ని అనుభవపూర్వకంగా ఫిలప్ చేయలేం. అనుభవం లేదు కాబట్టి సరే దాన్ని మనం విడిచిపెడదాం. దీంతో దేవుని కృప చేత మనకి శిష్యులను చేయుట అనేటువంటి అంశాన్ని పూర్తి చేసుకున్నాం. శిష్యులుగా చేయుట అనే అంశాల్లో 6 పాఠాలు ఉన్నాయి. ఈ 6 పాఠాలు పూర్తయినాయి. పోతే 10వ అంశానికి వద్దాం. 10వ అంశం ఏంటి? ఓల్డ్ స్టూడెంట్ చెప్పండి. 10వ అంశం ఏంటి? ఆధ్యాత్మిక పోరాటం. ఈ ఆధ్యాత్మిక పోరాటం అనేటువంటి అంశము చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పటి నుండి వచ్చే అంశాలు అంటే ఇప్పుడు వరకు వచ్చిన అంశాలన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అంశాలే, థీమ్స్. అది ఇక్కడి నుంచి వచ్చేటువంటి ఇంకా ఎఫెక్టివ్గా ఉంటాయన్నమాట. ఈ ఆధ్యాత్మిక పోరాటం కానివ్వండి, గృహ నిర్వాహకత్వం కానివ్వండి, కుటుంబం, లాస్ట్ ప్రసంగించుట, హోమిలెటిక్స్, ఈ 4 పాఠాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. సరే, ఆధ్యాత్మిక పోరాటంలో మొత్తం 3 పాఠాలు ఉన్నాయి. ఆ 3 పాఠాల్లో ఈ రాత్రి ఒక్క పాఠాన్ని మాత్రం మనము చూద్దాం. చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఈ పాఠం కాబట్టి శ్రద్ధగా మనం దీన్ని విందాం. 10వ అంశం ఆధ్యాత్మిక పోరాటం. ఈ ఆధ్యాత్మిక పోరాటంలో మొత్తం 3 పాఠములు ఉన్నాయి. ఈ 3 పాఠాలు ఏంటి అని అంటే, ఒకటి లోకమును గూర్చిన, చూడండి మీరు కూడా చూస్తే బాగుంటుంది. ఈ ఆధ్యాత్మిక పోరాటంలో ఉన్నటువంటి 3 పాఠాలు మనకు పేజీ నెంబర్ 159 నుండి, అంటే 158లోనే ఉంది ఇది స్టార్టింగ్. 158 నుండి 166వ పేజీ వరకు ఈ 3 పాఠాలు వరుస క్రమంలో ఇవ్వబడ్డాయి బుక్లో. కొన్ని పాఠాలు అంతకుముందు ఒక అంశంలో సంఘం అనే అంశం ఉంటే ఆ పాఠాలు మళ్ళీ ఎక్కడో వేరే పేజీలో ఉండేది. మిగతా పాఠాలు అక్కడి నుంచి మళ్ళీ వేరే పాఠాలు వేరే పేజీలో ఉండేది. ఈ ఆధ్యాత్మిక పోరాటం
అంశం మాత్రం వరుసగా ఇచ్చేసాడు. అంటే 3 పాఠాలు వరుస క్రమంలో ఉండడం అనేది మనము చూస్తాం. సరే చూడండి, 161 పేజీలో 159 పేజీలో మొదటి పాఠం ఏంటి? లోకమును గూర్చిన సమగ్ర దృక్పథమును అర్థము చేసుకుంటా. రెండవ పాఠం ఏంటి? బైబిల్ సంబంధమైన ప్రపంచ దృక్పథం. రెండవ పాఠం ఆధ్యాత్మిక పోరాటం యొక్క క్రియాశీలకములు. మూడవ పాఠం ఆధ్యాత్మిక యుద్ధములు, సంఘ స్థాపకులు ఎదుర్కొను దాడులు. సరే, ఈ రాత్రి మనం ఈ ఆధ్యాత్మిక పోరాటం అనేటువంటి దాంట్లో మొదటి పాఠాన్ని పరిశీలిద్దాం. మొదటి పాఠం ఏంటి? లోకమును గూర్చిన సమగ్ర దృక్పథమును అర్థము చేసుకొనుట. ఇది మొదటి పాఠం అన్నమాట. ఈ మొదటి పాఠంలో 3 సబ్ లెసన్స్ ఉన్నాయి. అంటే 3 ఉప పాఠాలు కూడా దీంట్లో మనకు కనిపిస్తాయి. చాలా ప్రాముఖ్యమైనటువంటి పాఠం ఇది. దీన్ని మనం పరిశీలన చేద్దాం. మొదటి పాఠంలో సబ్ హెడ్డింగ్ ఏముందో చూడండి. సాధారణ ప్రపంచ దృక్పథములు పర్సెప్షన్స్ అంటారు. మామూలుగా పర్సెప్షన్ అంటే దృష్టి, దృక్పథం, ఉద్దేశము, ఆలోచన, ఇలాంటివన్నీ కూడా వస్తాయి. సాధారణ ప్రపంచ దృక్పథములు అన్న క్రింద ABC అని ఉన్నాయి కదా. ఏముందో ఒకసారి హెడ్లైన్ మాత్రం చదవండి. లౌకికమైన ప్రపంచ దృక్పథము. B సర్వజీవ సత్వవాద. C విధివాద ప్రపంచ దృక్పథము. అంటే దీంట్లో 3 అభిప్రాయాల దృక్పథాలు మనకు కనిపిస్తాయి. ఒకటి లౌకిక ప్రపంచ దృక్పథము, 2 సర్వజీవ సత్వాద ప్రపంచ దృక్పథము, 3 ఇక 3 రకాల దృక్పథాలు మనం చూస్తూ ఉన్నాం. ఇది రోమన్ నంబర్ 1లో. సరే, లౌకిక ప్రపంచ దృక్పథం ఏం చెప్తుందో ఒకసారి చదవండి. ఫస్ట్ పారాగ్రాఫ్. ప్రపంచం మరియు మానవ జాతి యొక్క జగత్తు ప్రకృతి నియంత్రించబడిన ప్రకృతి బాహ్యమైనది ఉన్నట్లయితే దానిని మానవ జాతికి సంబంధం. లౌకిక ప్రపంచ దృక్పథం అంటే అర్థం కాదు కానీ దృష్టి అని పెట్టుకుందాం. లౌకిక ప్రపంచ దృష్టి అంటే వాళ్ళు లౌకిక సంబంధమైన ప్రాపంచిక దృష్టి గల వాళ్ళు ఏం చూస్తారంటే స్వాభావికమైన ప్రపంచము మరియు మానవ జాతి యొక్క జగత్తు ఇక్కడ కాపాలి ప్రకృతి నియమముల చేత నియంత్రించబడుతున్నాయి. స్వాభావికమైన ప్రపంచము మరియు మానవ జాతి యొక్క జగత్తు ప్రకృతి నియమముల చేత నియంత్రించబడుతున్నాయి. ప్రకృతి బాహ్యమైనది ఉన్నట్లయితే దానికి మానవానికి సంబంధము లేదు. అంటే ఎవరిది దృక్పథం అంటే లౌకిక సంబంధమైన ప్రపంచం యొక్క దృష్టి. దీంట్లో మనం అర్థం చేసుకోవాలంటే కొంచెం నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. భౌతిక జీవితము భౌతిక సంబంధమైన ప్రకృతితో ముడిపడి ఉన్నది కనుక అది చెప్పినట్టు మనము వినాలి.
అర్థమైందా? కొంచెం టఫ్గా ఉంటుంది ఇది, మనం అర్థం చేసుకున్న దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అంటే లౌకిక ప్రపంచం అంటే లోక సంబంధమైన ప్రపంచ దృష్టి ఎలాగా వాళ్ళు ఆలోచిస్తారు, వాళ్ళు ఎలాగ ఆలోచిస్తారంటే మనం భౌతికంగా జీవిస్తున్నాం కదా, ఈ భౌతిక జీవితము భౌతిక సంబంధమైన ప్రకృతితో ముడిపడిపోయింది. కాబట్టి ప్రకృతి ఏదైతే చెప్తుందో దాన్ని మనము వినాలి, లేక దానికి మనము లోబడాలి అనేది లౌకిక ప్రపంచ దృష్టి. సరే, ఇక్కడ ఆత్మ అనేటువంటిది ఎక్కడ కనబడటం ఈ ప్రాపంచిక దృష్టిలో ఆత్మను గురించినటువంటి మాటలు ఎక్కడ కూడా రాయలేదు. పది కింద చూసారా, సర్వజీవ సత్యవాద ప్రపంచ దృష్టి. వీళ్ళేమంటున్నారో చూద్దాం. అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్స్ అన్నమాట. ప్రపంచంలో వివిధ రకాల అభిప్రాయాలు కలిగినటువంటి వాళ్ళు వివిధ రకాల దృష్టులను కలిగి అటువంటి విశ్వాసాలు గుండా జీవిస్తూ ఉంటారు. కాబట్టి లౌకిక ప్రపంచం వాళ్ళు ఏమంటారంటే, అయ్యా మన భౌతిక జీవితం అంతా కూడా భౌతిక సంబంధమైన వాటితో ప్రకృతితో ముడిపడి ఉంది. కాబట్టి మనం ప్రకృతి చెప్పిందా వినాలి. We have no any option to live as per our will. We have to obey the natural. ఈ ప్రకృతికి మనం లోబడాలి అన్నట్టు వాళ్ళు చెప్తారు. కొద్ది బి వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. ప్రకృతి బాహ్యమైన జగత్తులోని వీళ్ళు ఆత్మల గురించి మాట్లాడుతున్నారు. ఆత్మలు సహజ వస్తువులలోను మానవులలోను జీవిస్తూ విషయాలు నియంత్రించే శక్తి కలిగి ఉంటాయి. ప్రకృతి బాహ్యమైన జగత్తులోని ఆత్మలు సహజ వస్తువులలోను, చూడండి వీళ్ళ దృక్పథం అంటున్నారు, వీళ్ళ దృష్టి. ఆత్మలు ఎక్కడ ఉంటాయట? వస్తువుల్లో కూడా ఉంటాయి, మానవుల్లో కూడా ఉంటాయి. మానవుల్లో కూడా ఉండి అవి నియంత్రించే శక్తిని కలిగి ఉన్నాయి. అంటే మానవ జాతి ఆత్మల జగత్తులోని ఆత్మలు సహజ వస్తువులు అనేటువంటి ఆత్మల చేత వాళ్ళు నియంత్రించబడాలి. కాబట్టి కావున వాటి ప్రమేయము మనలో జరగాలి అని వీళ్ళు అంటారనమాట. అంటే మనం వాటి యొక్క ఆధీనం కింద ఉండి బ్రతకాలి. చూడండి, వస్తువులు కూడా ఆరాధించేటువంటి వాళ్ళు ప్రకృతిలో ఉన్నారు, ప్రకృతిని ఆరాధించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంచెం హిందూయిజం కాన్సెప్ట్లో చెప్పాలి అంటే పరమాత్మ అనేటువంటి వాడు అన్నిట్లో కూడా ఉన్నాడు. చెట్టులో ఉన్నాడు, పుట్టలో ఉన్నాడు, కొండలో ఉన్నాడు, గుట్టలో ఉన్నాడు. సో వీ హ్యావ్ టు వర్షిప్ ఆల్ ద క్రియేచర్. కాబట్టి ప్రకృతి అంతటిని కూడా, సృష్టి అంతటిని కూడా మనం ఆరాధించాలి. ఎందుకంటే సృష్టిలో అంతా కూడా పరమాత్ముడు అనే ఆయన ఉన్నాడు. ఇదొక టైప్ కాన్సెప్ట్ అనమాట. పోతే విధి ఉంది కదా, చదవండి. ప్రకృతి బాహ్యము మరియు ప్రకృతి శక్తులు శక్తిహీనమైన మానవ జాతికి నిర్దేశనము ఇస్తాయి. విధివాద ప్రపంచ దృష్టి ఎలా ఉంటుందంటే, ప్రకృతి బాహ్యము మరియు ప్రకృతి శక్తులు శక్తిహీనమైన మానవ జాతికి నిర్దేశము ఇస్తున్నాయి. ప్రకృతి శక్తుల గురించి రాస్తా ఉన్నాడు. విధి విలాసం అంటారు కదా, ఐరన్ ఆఫ్ ఫ్యాట్ అని. విధి విలాసం అంటే అర్థం ఏంటంటే, చూడండి ఇంకా కొంచెం మనం కిందకు వచ్చినప్పుడు దాని గురించి విషయాలు మనకు అర్థం అవుతాయి. సరే, ఇప్పుడు కింద కొన్ని బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఒకసారి చూద్దాం. చదవండి ఒకసారి. ఒక నిర్దిష్టమైన ప్రపంచ దృక్పథము, అదే దృక్పథము గల ఒకరిపై చూపించు ప్రభావం ఏమిటి? ఇటీవలనే వాని ఉద్యోగం కోల్పోయినందున వాని కుటుంబ ఆదాయధరము పోగొట్టుకున్నవాడు లౌకికమైన ప్రపంచ దృక్పథము, సర్వజీవాత్మ దృక్పథము మరియు ఇదివాడ దృక్పథము దృష్ట్యా ఆ సంఘటనను ఎలా వ్యాఖ్యానిస్తారు? మీ ప్రాంతంలోని ప్రజల మధ్య
ప్రచలితంలో ఉన్న ప్రపంచ దృక్పథములు ఏమిటి? చూడండి, ఇక్కడ 3 రకాల దృక్పథాలను లేక దృష్టిలను గురించి మనం గమనిస్తూ ఉన్నాం. మొదటి దృక్పథంలో మనకి ఏం కనిపించింది అంటే, భౌతిక జీవితము భౌతిక సంబంధమైన ప్రకృతితో ముడిపడి ఉంది కాబట్టి మనము ప్రకృతి చెప్పినట్టు వినాలి అనేది మొదటి వాదం వినాలి. పోతే రెండవ వాదంలో ఆత్మల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దాంట్లో మన ప్రమేయం అంటే అసలు ఏమీ లేదు, ఆత్మలు చెప్పినటువంటి విధానంలో మనం జీవించాలి. మూడవ దాంట్లో విధి విలాసం అంటే ఇప్పుడు వాడికి ఎక్కడో ఉద్యోగం పోయింది, వాడికి ఎందుకు అలా జరిగిందంటే వాడు ఏదో తప్పు చేసి ఉంటాడు, అది వాడి తలరాత. వాడికి టైంలో చనిపోవాలని ఉంది, అది తల మీద ఆల్రెడీ రాసిస్తాడు, ముందుగానే రాస్తాడు, తల మీద రాస్తాడు. కాబట్టి విధి విలాసం అది ఆ విధంగా ఐరన్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆ విధంగా జరిగింది అని ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు వివిధ రకాల అభిప్రాయాలను వాడు కలిగి ఉంటాడు. మనం ఏ అంశాన్ని పరిశీలిస్తున్నాం? ఇప్పుడు మనం పరిశీలించేటువంటి అంశం ఏంటి? ఆధ్యాత్మిక పోరాటం. ఆధ్యాత్మిక పోరాటం అనే అంశాన్ని మనం పరిశీలిస్తాం. ఆధ్యాత్మికంగా అంటే అర్థం ఏంటి? ఆధ్యాత్మిక అంటే అర్థం ఏంటి? ఆధ్యాత్మిక అంటే అర్థం ఏంటి? ఆత్మ సంబంధమైంది, సింపుల్ అంతే. ఆత్మ సంబంధమైంది. ఆత్మలు కనిపిస్తాయి, కంటికి కనిపించవు. ఆత్మలు కంటికి కనిపించవు కాబట్టి లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఆత్మలకు సంబంధించినటువంటి విషయాల్లో వివిధ రకాల అభిప్రాయాలను కలిగి ఉంటారు. మనం అంతకుముందు ఒకసారి ఒక మెసేజ్ విన్నాం, నీకంటూ ఒక ఆత్మ అని, యూట్యూబ్లో ఉంటుందని. ఆత్మల గురించిన అవగాహన, మనుషుల రకరకాల ఆలోచన. ఆత్మ అంటే అదేదో ఒక గాలి, ఆత్మ అంటే ఒక హృదయ ఆకారంలో ఉంటుంది, ఆత్మ అంటే అదొక వెలుగు. ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఆఫ్ పీపుల్ ఫర్ ద స్పిరిట్. కాబట్టి ఈ ఆధ్యాత్మిక పోరాటంలో ప్రజలు వివిధ రకాల దృష్టులతో జీవిస్తూ ఉన్నారు. ఎందుకు మనిషి ప్రకృతికి భయపడుతున్నాడు? సూర్యుడికి భయపడుతున్నాడు, చంద్రుడికి భయపడుతున్నాడు, అమావాస్య పుణ్యము వాటన్నిటికి ఎందుకు భయపడుతున్నాడు అంటే, ప్రకృతిలో శక్తులు అనేటువంటివి ఉన్నాయి, వాటిని మనం గౌరవించాలి, వాటిని మనం ఆరాధించాలి, లేకపోతే మన జీవితంలో ఎన్నో నష్టాలు కలుగుతాయి అని. మ్యాన్ ఈస్ అఫ్రైడ్ ఆఫ్ నేచర్. ప్రకృతికి మనిషి భయపడేటువంటి వాడిగా ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం చూద్దాం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, అన్యజనుల ఆచారములు అభ్యసించుకుడి, ఆకాశమందు అగుపడు చిహ్నములకు జనములు భయపడును. అయితే ఆకాశమందు అగుపడు చిహ్నములకు జనములు భయపడును. ఆకాశమందు అగుపడు చిహ్నములకు, చిహ్నం అంటే ఏంటి? గుర్తులు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గాలి, భూమి, ఆకాశము, అగ్ని, వర్షము, ఇవన్నీ రకరకాల గుర్తులు. వాటికి మనుషులు భయపడుతూ ఉన్నారు. ఎందుకు అంటే మనం భౌతిక జీవితానికి సంబంధించిన వాళ్ళము కాబట్టి భౌతిక సంబంధమైనటువంటి ప్రకృతికి మనము లోపడాలి అనే దృష్టి గల వాళ్ళు ఉన్నారు. సరే, ఇవన్నీ కొంచెం అలాగే పక్కన పెట్టేసి కింద బైబిల్ సంబంధమైనటువంటి ప్రాపంచిక దృష్టిలోనికి వెళ్దాం. ఎందుకంటే ఇది మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో బైబిల్కి సంబంధించింది, ఇదంతా ఎంతవరకు కరెక్ట్ అనేది మనం గ్రహించగలుగుతాం. చూడండి, ఒక 500 రూపాయల దొంగ నోటు ఉందనుకోండి. ఆ 500 రూపాయలని దొంగ నోటు అని మనం గుర్తించాలి అంటే మనకేం తెలుసుండాలి? ఒరిజినల్ తెలుసుండాలి, అంతే కదా. ఒరిజినల్ మనకి తెలియకుండా ఉంటే వీ కాంట్ ఫైండ్ అవుట్ ఇట్ ఈస్ ఫేక్ నోట్. అది సరైన నోటు కాదు అనేది మనం గుర్తించలేము. కాబట్టి ఆ ఒరిజినాలిటీ అనేది మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో ఎవరికైనా సరే, నెక్స్ట్ ఫేక్ అనేటువంటిది ఆటోమేటిక్గా అర్థమైంది. మనం శాస్త్రపరంగా కూడా ఆలోచన చేసినప్పుడు
ప్రారంభ దినాల్లో ఈ హబుల్ టెలిస్కోప్ కానివ్వండి, కొన్ని పెద్ద పెద్దవి కనిపెట్టబడిన దినాల్లో సైంటిఫికల్గా కూడా రకరకాల సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకొచ్చారు. భూమి బలపరుపుగా ఉంది, ఫ్లాట్గా ఉంది భూమి అని చాలా కాలం చెప్పారు. పాఠ్య పుస్తకాల్లో కూడా అదే రాశారు. ఆ తర్వాత టెలిస్కోప్స్ ఇవన్నీ కనిపెట్టబడిన తర్వాత టెక్నాలజీ సాంకేతిక పరంగా అభివృద్ధి చెందిన తర్వాత లేదు భూమి బలపరుపుగా లేదు, భూమి గోళాకారం గుండ్రంగా ఉంది అని చెప్పారు. ఇప్పుడు ఎవరైనా భూమి బలపరుపుగా ఉందని చెప్తే నమ్ముతారా? అప్పుడు నమ్మారా లేదా? అప్పుడు ఈ ఒరిజినాలిటీ తెలియదు కాబట్టి దాన్ని నమ్మారు. ఎప్పుడైతే ఈ ఒరిజినాలిటీ తెలిసిందో ఇంకా దాన్ని బిలీవ్ చేయరు అన్నమాట. సరే, బైబిల్ దగ్గర ఉందాం. బైబిల్ దగ్గర రోమన్న వచ్చు అయ్యంలో చదవండి ఒకసారి. ప్రకృతి బాహ్యము. ప్రకృతి బాహ్యము అంటే ఇందాక ప్రకృతి సంబంధమైన వాటిని గురించి మనం చూసాం. ఇక్కడ ఏమన్నా చదువుదాం. చదవండి ఒకటి. చాలు. ఇక్కడ దేవుని గురించి మనం చూస్తున్నాం. ఈ దేవుని గురించి ఎప్పుడైతే ఈ విషయాలన్నీ కూడా అర్థమవుతాయో పైన ఉన్నటువంటి వాటిని గురించిన ఆలోచన లేక అవగాహన అనేటువంటిది ఆటోమేటిక్గా మనిషికి వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ దేవుడు ఎలా ఉన్నాడంటే ఆయన కాలమునకు అతీతుడై ఆయన కాలంతో సంబంధాలు లేవు. దేవునికి ప్రారంభం ముగింపు అనేటువంటిది లేదు. ఆయన సంవత్సరానికి అంతం లేదు అని బైబిల్లో మనం చూస్తాం. తర్వాత నిత్యుడు అంటే హీస్ ఎటర్నిటీ, హీస్ ఎటర్నల్ గాడ్. ఆయన నిత్యము ఉండేటువంటి వాడు. ఈ ప్రకృతి అట్లాంటిది కాదు. ప్రకృతి ఒకరోజు సమస్తం, ఇది ప్రకృతికి ప్రారంభం ఉంది, ముగింపు కూడా ఉంది. అయితే ప్రకృతిని సృష్టించినటువంటి దేవునికి ప్రారంభం ముగింపు అనేటువంటిది లేదు. స్వయంభవుడు అంటే అర్థం ఏంటి? స్వయంభవుడు అంటే తనకు తానే స్వతహాగా ఉన్నటువంటి వాడు. ఆయన ఎవరి చేత చేయబడినటువంటి వాడు కాదు, తనకు తానే స్వతహాగా ఉన్నటువంటి వాడు. ఇదన్నమాట దేవుని గురించినటువంటి విషయాలు. కింద 2 కాదు, 2 కొద్దాం. ఇప్పుడు ఇందాక మనం 2వ దాంట్లో ఆత్మలు చదివాం కదా. ఎక్కడ? సర్వజీవ సత్యవాద ప్రపంచ దృక్పథంలో ఆత్మల గురించి చూసాం. మరి ఇక్కడ ఒకసారి చూద్దాం ఆత్మల గురించి. సృష్టించబడిన సూచించాడు. ఇక్కడ దూతల గురించి మనం చూస్తాము. దూతలు కనబడిన వాళ్ళ ఆత్మస్వరూపులు, వాళ్ళని దేవుడు సృష్టించాడు. కానీ ఈ ఆత్మలు వస్తువుల్లో ఉండవు. ఇందాక మనం కాన్సెప్ట్లో ఏమని చూసాం? వస్తువుల్లో కూడా ఆత్మలు అనేటువంటివి ఉంటాయి జగత్తులో అని చూసాం. మరి వస్తువుల్లో ఆత్మలు అనేటువంటివి ఉండేవాళ్ళని ఆత్మస్వరూపులు అన్నమాట. కాబట్టి వస్తువులకి భయపడాల్సినటువంటి పని లేదు. అలాగని ఆత్మలకు భయపడాలని కూడా లేదు. బైబిల్ ప్రకారం మనం చదువుకున్నట్లయితే ఈ సైతానికి కానీ సాతాను దూతలకు కానీ భయపడాల్సినటువంటి పని లేదు. చాలామంది ప్రకృతిని ఎందుకు పూజ చేస్తారు అని అంటే కొన్ని విషయాల్లో, అంటే మేము హిందూస్గా ఉన్నటువంటి దినాల్లో పామును కూడా పూజ చేసేది. నాగల చవితి వచ్చిందంటే వెళ్ళి పుట్టల దగ్గర రకరకాల ప్రసాదాలు పెట్టి చుట్టూ మా అమ్మ తిరిగి ఆ దారాలు కట్టి అవన్నీ చేస్తూ ఉండేది. ఎందుకు అంటే అలా చేస్తే పాము మనల్ని కరవదు, పాము మనకి హాని చేయదు. అదొక మిస్కాన్సెప్షన్ లాగా మా పూర్వీకులు మేము చేసేవాళ్ళం ఆ రీతిగా. కాబట్టి ప్రకృతి సంబంధమైనటువంటి ఆత్మలకు భయపడాల్సినటువంటి పని అనేది లేదు. ఇది ఎప్పుడు మనకు తెలుస్తుందంటే బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు ఇలాంటి విషయాలు మనకి అర్థమవుతాయి.
కొద్ది ఇక్కడ ప్రకృతి గురించి వద్దాం. బి ప్రకృతి అని రాశాడు కదా, అక్కడేమో చదవండి. దేవుడు ఆ. పదార్థ సంబంధమైన ప్రపంచాన్ని సృజించాడు. ఆ. అది కేవలం ఒక ఆహారం మాత్రమే, ఒక ఆకారం మాత్రమే. అని కొందరు చెప్పుచుందురు. ఆ. కొందరు దాని ఎడల భక్తిపూర్వకమైన మర్యాదను ప్రదర్శిస్తారు. ఇది మానవుడు జయించి ఏలవలసిన విషయమై ఉన్నదని ఇతరులు భావిస్తారు. ఇక్కడే ఒక 3 బ్రాకెట్లో కొన్ని 3 పదాలు చూసాం కదా. విధివాదము అంటే వాడి తలరాత ప్రకారం ఇది జరిగింది, ఐరన్ ఆఫ్ ఫ్యాక్ట్ అన్నమాట. దేవుడు పదార్థ సంబంధమైన ప్రపంచాన్ని సృజించాడు, అది కేవలం ఒక ఆకారం మాత్రమే. విధివాదము అని కొందరు చెప్పుకుందరు. కనుక బైబిల్ పరంగా మనం ఆలోచన చేసినప్పుడు ఈ ఐరన్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే ఆ తలరాతలు ఆ విధంగా రాయబట్టి ఇలా జరిగింది అనుకునేదానికి లేదు. వాడికి ఉద్యోగం పోయిందంటే వాడు ఏదో చేశాడు, అదే వాడి తలరాత, అందుకే ఉద్యోగం పోయింది అట్లా అనుకునేదానికి లేదు. దేవుడు మానవునికి ఆయుష్ను కాల పరిమితి చొప్పున నియమించాడు, అది కరెక్టే. కానీ వేరే విధానంలో దాని గురించి అనుకునేదానికి, ప్రకృతి సంబంధంగా అనుకునేదానికి లేదు. యోగ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనంలో నరుల ఆయుష్కాలం పరిమితి కొలది మించజాలని వయా పరిమాణం నీవు వారికి నియమించున్నా, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. సో గాడ్ హ్యాస్ అపాయింటెడ్ ద లైఫ్ టైం టు హ్యూమన్ బీయింగ్స్. మానవులకు దేవుడు జీవిత కాలాన్ని నియమించాడు. అది విధి విలాసం కాదు కానీ దేవుని యొక్క నియమము. సరే, ఇప్పుడు ఆ 2వ పారాగ్రాఫ్ చదవండి. బైబిల్ ప్రకారం దేవుడు సృష్టించిన సృష్టి దేవుని మహిమను ప్రచురం చేయడానికి రూపింపబడింది. చాలు. ఇందాక మనం ఏమో చదువుకున్నామంటే భౌతిక జీవితం, భౌతిక సంబంధమైన ప్రకృతితో ముడిపడి ఉన్నది కాబట్టి అది చెప్పినట్టు మనము వినాలి. పైన ఉన్నటువంటి శక్తులు, సూర్యుడు కానివ్వండి, చంద్రుడు కానివ్వండి, నక్షత్రాలు కానివ్వండి, ఎవ్రీథింగ్ దట్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్, దేవుడు సృష్టించిన సమస్తము కూడా దేవునికి మహిమ ఆరోపిస్తూ ఉంది. అందుకే కీర్తన 19:1 చదివితే అక్కడ ఏమనుంది? ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. కాబట్టి ప్రకృతికి భయపడాల్సినటువంటి అవసరత లేదు. ఎందుకంటే ఆ ప్రకృతిని సృష్టించినటువంటి సృష్టికర్త ఒకడు ఉన్నాడు. కాబట్టి ఆయనకు భయపడాలి అని బైబిల్ సెలవిస్తా ఉంది. కనుక మనుషులకు భయపడడం, దురాత్మలకు భయపడడం, సాతానికి భయపడడం, పురుగులకు భయపడడం, ఇలాంటివి చేయాల్సిన పని లేదు. ఈ ఆధ్యాత్మిక పోరాటం అనేటువంటిది ఎలాంటిది అని అంటే, ఇట్ ఈస్ ఎ బిగ్ బ్యాటిల్. ఇది ఒక పెద్ద పోరాటం అన్నమాట. ఎందుకంటే కనిపించినటువంటి శక్తులకు సంబంధించింది కనుక ఇది ఒక లైక్ ఏ బ్యాటిల్ ఫీల్డ్, ఒక యుద్ధ భూమి లాంటిది. సరే, ఇంకా దాని గురించి కొన్ని విషయాలు లోతుగా తీసుకున్నాం. ఇక్కడ మానవ జాతి గురించి స్త్రీలో చూస్తా ఉన్నా. ఏమనుంది మానవ జాతి? మానవుడు ప్రకృతి ప్రపంచంలో నుండి సృజింపబడినాడు, కానీ దేవుడు వానిలోనికి జీవవాయువును ఊదాడు, వానిని ఆయన స్వరూపం చొప్పున చేశాడు. ఈ విధంగా మానవుడు ఒక జటిలమైన గలవాడయ్యాడు. మానవుడు భౌతికమైన వాడు మరియు ఆధ్యాత్మికమైన వాడునై ఉన్నాడు. మానవుడు ఒక స్వయంచాలక యాంత్రికమైన వాడు కాడు. వాడు స్వేచ్ఛా చిత్తము కలిగి ఉన్నాడనేది మానవుని గురించిన గొప్ప మర్మంలోని భాగమై ఉన్నది. ఇక్కడ కొన్ని పదాలు మనకు అర్థం కాని పదాలు కొన్ని ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఈ విధంగా మానవుడు ఒక జటిలమైన అన్న దగ్గర జటిలమైన అనేది కొట్టేసి ప్రత్యేకమైన అని పెట్టుకోండి. ప్రత్యేకమైన తర్వాత మానవుడు ఒక స్వయం చాలక యాంత్రికమైన వాడు కాడు. అంటే హీస్ నాట్ ఎ రోబోటిక్ మ్యాన్ అంటారు కదా. అంటే మనిషి
మానవుడు మరమనిషి కాడు. తర్వాత స్వేచ్ఛా చిత్తం ఉంది కదా, స్వేచ్ఛ చిత్తం అంటే విల్ పవర్ అనమాట. ఇది అంటే పెట్టేస్తున్నా ప్రాబ్లం. ఇది బైబిల్ పరమైనటువంటి మానవ జాతికి సంబంధించిన వాస్తవికతలు. ఇది రాస్తూ ఏమంటున్నాడు ఇక్కడ, అతడు దేవుని ప్రేమించడానికి ఎంపిక చేసుకోవచ్చు, దేవుణ్ణి తృణీకరించుటకు ఎంపిక చేసుకోవచ్చు. ఎందుకంటే అతనికి ఆ స్వేచ్ఛా చిత్తం అనేది దేవుడు ఇచ్చాడు. దేవుడు మానవుడిని స్వేచ్ఛగా సృష్టించాడే కానీ ఒక మరబొమ్మలాగా సృష్టించలేదు. కాబట్టి మనిషి దేవుణ్ణి అంగీకరించవచ్చు, దేవుణ్ణి తృణీకరించవచ్చు. అక్కడ ఒక వచనం చూస్తాం, యెహోషువ 24:15. యెహోషువ అంటాడు, మీరు ఎవరు సేవించండి, నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము. సో మ్యాన్ హ్యాస్ ఎ విల్ పవర్, హీ కెన్ చూస్ వాట్ ఎవర్ హీ వాంట్స్. మనిషికి స్వచిత్తం అనేటువంటిది ఉంది. దేన్నైనా కూడా మనిషి ఎన్నుకోగలడు, తృణీకరించుకోవాలి. అంటే మానవునికి ఉన్నటువంటి ఆ స్థితిగతులను గురించి ఇక్కడ వాక్యంలో చూస్తాము. సరే, ప్రపంచ దృక్పథము మరియు సంఘ స్థాపన. ప్రపంచ దృక్పథము మరియు సంఘ స్థాపన ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ భాగము. చదవండి. దేవుడు సాతానుతో ఇంకను పోరాడుచున్నాడా? ఏంటి ఆ ప్రశ్నకి మనం ఏం చెప్తాం? ఓడింపబడినాడు. సరే, ఒక్క వచనం చదువుదాం. అక్కడ ఉంది కదా, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. జనవరి ఒకసారి. మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. కాబట్టి అపవాది యొక్క క్రియలను యేసుక్రీస్తు ప్రభువు ఆల్రెడీ ఓడించేశాడు. శిలువ వేయబడిన సమయంలో అపవాది క్రియలు ఓడించబడ్డాయి. బట్ స్టిల్ ఈస్ దేర్, స్టిల్ ఈస్ ఆన్ ద ఎర్త్. అయినా అపవాది భూమి మీద ఇంకా ఉన్నాడు. క్రియలు ఓడించబడ్డాయి, కానీ అపవాదికి కూడా దేవుడు ప్రత్యేకమైనటువంటి సమయాన్ని నియమించున్నాడు. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు అపవాదిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తాడు. మన ప్రకటనలో 20 అధ్యాయంలో కనిపిస్తుంది. ఇంకా అపవాది భూమి మీద ఉన్నాడు అనమాట. సరే, చదవండి. సువార్త ద్వారా సంఘము చేత ఘోషింపబడినట్లుగా దేవుడు తానే మానవునితో సమాధాన పడగలని వెతుకుతున్నాడు. సాతాను మానవునికి ఏమి చేయాలని వెతుకుతున్నాడు. ఇక్కడ కొన్ని రిఫరెన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే పేతురు చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5:8 చదవండి. మీ విరోధైన అపవాది గర్జించి సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. ఆధ్యాత్మిక పోరాటంలో అపవాది సామాన్యంగా ఊరుకోడు. ఎక్కువగా సేవకుల పైన, విశ్వాసుల పైన పనిచేస్తూ ఉంటాడు. ఎందుకు అంటే, మరి దేవుని రాజ్య స్థాపన కొరకు ప్రయాసపడుతున్న సమయంలో, సంఘ స్థాపన కొరకు ప్రయాసపడుతున్నటువంటి సమయంలో సాతాను యొక్క రాజ్యం కూలిపోతూ ఉంటుంది. ఇందాక మనం 3 రకాల దృష్టుల గురించి చదివాం. దుష్టులు కాదు, దృష్టులు, దృక్పథాలు. ఇటువంటి దృక్పథంలో ఉన్నటువంటి ప్రజలు సువార్త ఎప్పుడైతే వింటారో వాళ్ళు ఏం చేస్తారు? వాటిలో నుంచి బయటకు వచ్చేస్తారు. ప్రకృతిని పూజించేవాడు ఇంకా ప్రకృతిని పూజించాడు, ఆ ప్రకృతిని సృష్టించినటువంటి సృష్టికర్తను పూజించేవాడిగా ఉంటాడు. కాబట్టి ఇవన్నీ బేసికల్గా మనం ఆలోచన చేసి ఈ 3వ రోమన్ నంబర్కి వచ్చేసరికి ఇక్కడ సంఘ స్థాపన గురించి చదువుతా ఉన్నాం. ఈ సంఘ స్థాపనలో, అంటే సంఘం స్థాపించేటువంటి సమయంలో
అపవాది చాలా తీవ్రంగా పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి ఆధ్యాత్మిక పోరాటంలో అపవాదిని గురించినటువంటి మెలకువలు, అపవాదిని ఓడించేటువంటి సాధనాలు, అపవాదిని గద్దించేటువంటి వాక్యాలు, ఇవన్నీ కూడా మనము తెలుసుకొని ఉండాలి. మానవుని జగత్తు లోపల ఆధ్యాత్మిక పోరాటానికైనా రణరంగ స్థలం ఏది? ఇక్కడ యుద్ధోపకరణల గురించి రాస్తాడు పౌలు. ఇవన్నీ కనిపించకుండా జరిగేటువంటి పోరాటాలు, మానవుని యొక్క హృదయము. ఇంకా పౌలు ఏమంటాడంటే ఆకాశ మండలం అందున్న దురాత్మలు అని రాస్తాడు. సరే, ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటివే. ఇక్కడ చూడండి ఆ మాట, ఈ పారాగ్రాఫ్ లో లాస్ట్ నుంచి పై భాగంలో సంఘ స్థాపన ఆధ్యాత్మిక పోరాటమై ఉన్నది. చదవండి అక్కడి నుంచి. బైబిల్ సంబంధమైన ప్రపంచ దృక్పథము కూర్చిన ప్రస్తుత అవగాహన సంఘ స్థాపకుడు జీవితము మరియు పరిచర్యలో సంభవించుచుండు సంఘటనలను సరైన విధంగా వివేచించుటకు వారికి సహాయకరంగా ఉంటుంది. సంఘ స్థాపన ఆధ్యాత్మిక పోరాటమై ఉన్నది. బైబిల్ సంబంధమైన ప్రపంచ దృక్పథము గూర్చిన ప్రస్తుత అవగాహన సంఘ తన జీవితము మరియు పరిచర్యలో సంభవించుచుండు సంఘటనలను సరైన విధముగా వివేచించుటకు వానికి సహాయకరంగా ఉంటుందని ఇచ్చి ఇక్కడ కొన్ని బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి. ఆ బుల్లెట్ పాయింట్స్ అన్నీ కూడా దాదాపు ప్రశ్న రూపంలో ఉన్నాయి. నేను త్వరగా వాటికి జవాబు చెప్తాను, రాసేసుకోండి. సాయంత్రం వరకు షార్ట్ ఫామ్స్ అయినా ఉంటాయి, నోట్స్లో అయినా రాసుకోండి, లేదా బుక్లో అయినా మీరు రాసుకోవచ్చు. చదవండి ఎవరైనా. ఫస్ట్ బుల్లెట్ పాయింట్ ఏంటో ప్రశ్న. దేవుడు చరిత్రలో జోక్యం గలవాడై ఉన్నాడని నీవు ఎంతవరకు నమ్ముతావు? ఎంతవరకు నమ్మొచ్చు? 100% మనం నమ్మొచ్చు. అది రాసుకోండి, 100% అని రాసుకోండి. నెక్స్ట్ ఎవరైనా చదవండి, ఇటు సైడ్ సిస్టర్స్ ఎవరైనా చదవండి. రెండో బుల్లెట్ పాయింట్, దేవుడు మన అనుదిన జీవితాల్లో ఎంతవరకు జోక్యం గలవాడై ఉంటున్నాడు. నిజంగా మన జీవితంలో దేవుడు జోక్యం చేసుకుంటున్నాడా? చేసుకుంటున్నాడు. దానికి ఒక రిఫరెన్స్ రాసుకోండి. 68వ కీర్తన 19వ వచనం. కీర్తన 68:19 చదవండి ఎవరైనా ఒకసారి ఆ రిఫరెన్స్. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. చూడండి, ప్రతిరోజు కూడా దేవుడు మన జీవితంలో జోక్యము చేసుకుంటున్నాడు. అసలు నిజంగా ఇలాంటి మనం చదువుకుంటా ఉంటే బైబిల్లో నిజంగా దేవుడికి మన పట్ల అంత శ్రద్ధ ఉందా? దేవుడు మన భారాన్ని ప్రతిరోజు వహిస్తున్నాడా అనేది మనకు నిజంగా అర్థం అవుతుంది ఈ ప్రశ్నలు. మూడవ బుల్లెట్ పాయింట్ చదవండి. ఎంత మేరకు జోక్యం గలవారై ఉన్నాను. ఏమని చెప్పానమ్మా అప్పుడు మీకు? ట్రై టు ఇంటరప్ట్, ఆటంకపరిచే ప్రయత్నము. ట్రై టు ఇంటరప్ట్. తర్వాత చదవండి. సాతాను దేవుని ప్రజలను జయించినట్లుగా అగుపడుతున్న ఈ రోజుల్లోని ఒక సంఘటనను నీవు ఉదాహరణగా చెప్పగలవా? సాతాను దేవుని ప్రజలను జయించినట్లుగా అగుపడుతున్న ఈ రోజుల్లోని సంఘటనల్లో ఏదైనా ఒక ఉదాహరణ. అంటే ఈ రోజుల్లో సైతాను దేవుని ప్రజలను జయిస్తున్నాడు కదా ఆయన విధాలుగా, దాని ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా? అదే చెప్తాను.
నమ్మకపోవడం మంచిదే. ఇంకా బైబిల్ పరంగా మీకేం చెప్పానమ్మా? రెఫరెన్స్ చెప్పాను ఆ రోజు, చెప్పలేదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఏమన్నా అక్కడ? అయితే కడవరి దినములలో విశ్వాస భ్రష్టులైపోతారు. దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచి కొద్దిమంది విశ్వాస భ్రష్టులైపోతారు. ఇప్పుడు కడవరి దినాల్లో ఎండింగ్ డేస్, దయ్యాలు బోధ చేస్తూ ఉన్నాయి. ఈ రోజుల్లో మనం కల్స్ గురించి ఆలోచన చేసినప్పుడు భిన్నమైన బోధలు, దురాత్మల బోధలు, వాక్యాలు తీసుకొని వాక్యాలను కలిపి జరిపి వక్రీకరించి, కొన్నిసార్లు చెప్పాను మీకు కొన్ని సొంత సిద్ధాంతాలు, ఎరుషలేము తల్లి గురించి చెప్పాను. ఇట్లా వాక్యాలు తీసుకొని ఎంతోమంది విశ్వాసంలో నుంచి బయటికి వెళ్ళిపోతాను. మన బైబిల్ స్టడీలో లీగలిజం గురించి చెప్పాను మీకు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో వాడు ఏ విధంగా భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోయారు అనే విషయం మనం చెప్పుకున్నాం. కాబట్టి ఉన్నటువంటి ఇండికేషన్స్లో అది ఒకటి, ఎగ్జాంపుల్స్లో, ఇలిస్ట్రేషన్స్లో అదొకటి. నెక్స్ట్ బుల్లెట్ పాయింట్ చదవండి. ఏముందో? దేవుడు సృష్టిని ఆయన తాత్పర్యము ఏమై ఉన్నది. ఇట్ ఈస్ హిస్ ప్లెజర్. అంటే అది ఆయనకు సంతోషం. ఆయన దేవుడు తన సృష్టిని సృష్టించడంలో ఆయనకి ఎంతో సంతోషం కలిగింది. తర్వాత హీ క్రియేటెడ్ ద క్రియేషన్ ఫర్ సేక్ ఆఫ్ హిస్ గ్లోరీ. తన మహిమ నిమిత్తము సృష్టిని దేవుడు సృష్టించాడు. అది రాసుకోండి బాబు. తన మహిమ నిమిత్తము దేవుడు సృష్టిని సృష్టించాడు. తన మహిమ నిమిత్తము దేవుడు సృష్టిని సృష్టించాడు. నెక్స్ట్ బుల్లెట్ పాయింట్ ఏంటి? మానవుడు ఎంపిక చేసుకొనగల సామర్థ్యం గలవాడై ఉండుట మరియు తలరాతకు తొలగుట గురించి బైబిలు సంబంధమైన దృక్పథము ఏమై ఉన్నది. ఇంకోసారి చదువుతాం. మానవుడు ఎంపిక చేసుకొనగల సామర్థ్యం గలవాడై ఉండుట, తలరాతకు తలగుట గూర్చిన బైబిల్ సంబంధమైన దృక్పథము ఏమైంది? దీనికి ఏమని రాసుకుంటారంటే గాడ్ గివ్స్ ద విల్ పవర్. ఇంగ్లీష్లో, తెలుగులో వచ్చేసి దేవుడు, ఇందాక ఇక్కడ చదివాం కదా, స్వచిత్తమును, దేవుడు స్వచిత్తమును, దేవుడిచ్చిన స్వచిత్తము అని రాసుకోండి. దేవుడిచ్చిన స్వచిత్తము, దేవుడిచ్చిన స్వచిత్తము, దేవుడిచ్చిన స్వచిత్తము. నేను చెప్తాను వివరణ మీకు. దేవుడిచ్చిన స్వచిత్తం అనేటువంటిది ఎలాంటిది అంటే, హీ కెన్ చూస్ వాట్ ఎవర్ హీ వాంట్స్. తనకి ఏది ఇష్టమైనా కూడా మనిషి ఎంపిక చేసుకోగలడు. ఆ వృక్షం మనం తినకుండా ఉండగలడు, తినగలడు. ఏం చేశాడు? యేసు ప్రభు దగ్గరికి అపవాది వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలో ఉన్నట్లు చేసుకోమని అన్నాడు. యేసు ప్రభు చేసుకోగలడా? రాళ్ళను రొట్టెలుగా చేసుకోగలడు, కానీ చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదు చెప్పండి? అపవాది చెప్తే ఆయన చేసుకునేవాడు కాదు. He didn't obey to devil. సైతానికి ప్రభు విధేయత చూపించి లోబడలేదు, కానీ ఆదాము లోబడిపోయాడు. అంటే స్వచిత్వం అన్నమాట. ఇప్పుడు మనం సినిమా చూడగలము, సినిమా చూడకుండా ఉండగలం. అవునా కదా? బూత్ మాటలు మాట్లాడగలం, మాట్లాడకుండా ఉండగలం. వీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ సెల్ఫ్ సస్టైన్ పవర్. ఆ యొక్క
స్వచిత్తం అనేటువంటిది మనము కలిగి ఉన్నాం. ఇది విధిరాతకు సంబంధించింది కాదు, కానీ మనం స్వచిత్తాన్ని ఉపయోగించేదాన్ని బట్టి మన జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. ట్రైన్ వస్తా ఉంది, ఎవడో వెళ్ళి ట్రైన్ కింద పడ్డాడు, ఆ పండుగను చూసి వాడు తలరాత రాశారు అంటామా? ట్రైన్ కింద పడితే సస్తాడని ఎవరికైనా తెలుసు, కరెంట్ షాక్ కొడితే సస్తాడని ఎవరికైనా తెలుసు. ఆ ట్రైన్ కింద పడేసి లేకపోతే వాడు ఆత్మహత్య చేసుకొని అది వాళ్ళ తర్వాత మనం ఏం చేస్తాం అనేదానికి లేదు. అతని స్వచిత్వం అనేది అక్కడ పనిచేస్తుంది. కాబట్టి ఆ విల్ పవర్ అనేటువంటిది మానవ జీవితంలో దేవుడు ఇచ్చాడు. సరే, కింద అంటే ఈ పాఠానికి సంబంధించి ఆలోచించుటకు, పునఃసవరించుటకు మరియు అన్వయం కొరకైన ప్రశ్నలు కొన్ని ఇక్కడ చూస్తా ఉన్నాం. చదవండి, ఏముందో ప్రశ్న. ఈ పాఠమునకు సంగతమై సత్యము నీకు బాహాటంగా తెలుపబడి ఉన్నది కనుక బైబిల్ సంబంధమైన ప్రపంచ దృక్పథము ప్రకారమైన అభ్యాసములు నీ జీవితములో అమరనివి ఏవై ఉన్నాయో గుర్తించవు. అమరనివి ఏవైనా ఉన్నాయో అంటే మిస్కాన్సెప్షన్స్ అని ఇందాక మనం చెప్పుకున్నాం. కొన్ని మిస్కాన్సెప్షన్స్ అని, మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, ఇలాంటి వాటిని గురించి మనం ఇందాక చెప్పుకున్నాం. సరే, ఇక్కడ ఒక రిఫరెన్స్ మనం చూద్దాం, రాద్దాం. రోమపత్రిక 12వ అధ్యాయము, రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదువుతారు ఎవరైనా? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఈ లోక మర్యాదను అనుసరించవద్దు, దేవుని చిత్తాన్ని పరిశీలించండి. కాబట్టి ఈ పాఠంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఈ ప్రకృతి సంబంధమైన, లోక సంబంధమైన, విధిరాత్రికి సంబంధించిన ఇలాంటివన్నీ మనం చూసాం. కానీ అవన్నీ కూడా మనము అనుసరించాల్సిన అవసరత లేదు. దేవుని చిత్తాన్ని అనుసరించాలి అని ఇక్కడ చాలా స్పష్టంగా వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. సెకండ్ బుల్లెట్ పాయింట్, బైబిల్ సంబంధమైన ప్రపంచ దృక్పథంతో సరిపడనివి నీవు లక్ష్యంగా పెట్టుకున్న ప్రాంతంలోని ప్రజల అభ్యాసములు. ఇది ప్రాక్టికల్ వర్క్ అన్నమాట. ఇప్పుడు మనం పరిచర్యకి వెళ్ళాం, ఆ పరిచర్యలో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఏరియా వెళ్ళాం, ఆ ఏరియాలో ప్రజలు ఇట్లాంటి వాటిని అనుసరిస్తూ ఉన్నారు. ప్రకృతికి భయపడే వాళ్ళుగా ఉన్నారు, తర్వాత ఆత్మలను గురించి అటువంటి అవగాహన కలిగి ఉన్నారు. ఒకవేళ మనం పరిచర్యకు వెళ్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వాళ్ళు అనేది ఒక సర్వే రిపోర్ట్ అన్నమాట. దానికి సంబంధించిన ప్రశ్న ఇది. నెక్స్ట్, ఈ విధంగా బైబిల్ సంబంధమైన ప్రపంచ దృక్పథంతో ఎముడనే ప్రదేశాలు నీ జీవితంలో నీవు దేవునితో, నీ భార్యతో, భర్తతో, నీ పిల్లలతో లేదా నశించుచున్న వారితో కలిగి ఉండు సంబంధమును ఎలా ప్రభావితం చేస్తున్నాయి? అంటే మనలో అటువంటివి ఉంటే అవే మన కుటుంబంలో కూడా పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక స్త్రీ లేక ఒక పురుషుడు ఈ అన్ని సంబంధమైనటువంటి ఆచారాలు లేకుంటే మూఢనమ్మకాలు ఉన్నాయనుకోండి, ఆల్మోస్ట్ కుటుంబంలో కూడా అవే పనిచేస్తుంటాయి. భర్త విషయంలో, భార్య విషయంలో, పిల్లల విషయంలో పనిచేస్తూ ఉంటాయి. ఇది కూడా ఏంటంటే సెల్ఫ్ చెకింగ్కి వచ్చాయి. స్వతహాగా ఎవరికి వాళ్ళే వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. చివరిది, సంఘ స్థాపకుడు అప్పుడు తీవ్రంగా జబ్బుపడినట్లయితే ఈ అనారోగ్యం ద్వారా సాతాను అతనిపై దాడి చేయుచున్నదని అర్థమా? ఇలా ఎప్పుడు జరగవచ్చు? సంఘ స్థాపకుడు అప్పుడు తీవ్రంగా జబ్బుపడినట్లయితే ఈ అనారోగ్యం ద్వారా సాతాను అతనిపై దాడి చేయుచున్నదని అర్థమా? చూడు, కొన్నిసార్లు సేవకులు కానీ, విశ్వాసులు కానీ, లేక శిష్యులు కానీ,
ఎవరికైనా ఏదైనా జబ్బు వచ్చింది అనుకోండి, కొన్నిసార్లు మనకి ఏమనిపిస్తుంది, ఓ సైతాన్ని ఇతని మీద దాడి చేస్తున్నాడేమో, అందుకే ఇలాగా వచ్చిందేమో అని అనుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. లేదా ఈమె ఏదో పొరపాటు చేసింది, ఆ చేసినటువంటి పొరపాటును బట్టి జబ్బు ఈమెకి వచ్చింది అని అనుకునేదానికి కూడా అవకాశం. కానీ మనం అన్నింటినీ అలా అనుకునేదానికి లేదు. ఒక విశ్వాసికి జబ్బు వచ్చింది అనుకోండి, 3 రీజన్స్ అనేటువంటివి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఒక విశ్వాసికి జబ్బు వచ్చింది అనుకోండి, అది బాగాలేకుండా వచ్చింది, ఒక 3 రీజన్స్ మనం ఇప్పుడు మనకే నాకు వచ్చిన నేను అలాగే పరిశీలించుకుంటాను. 3 రీజన్స్ ఏంటంటే, మొట్టమొదటిగా ఫస్ట్ ఒక విశ్వాసకి ఏదైనా బలహీనత వస్తే ఫస్ట్ దేవుని దగ్గర పరిశీలించుకోవాలి. ప్రభువా, మరి నాకు ఈ జబ్బు వచ్చింది, నేను చేసిన పాపం ఏదైనా కారణమా? అలాగైతే దయతో నన్ను క్షమించండి, ఈ జబ్బు విషయంలో నాకు స్వస్థత ఇవ్వండి. అది ఫస్ట్. రెండవదిగా, ప్రభువా, ఈ జబ్బు రావడానికి కారణం నేను చేసిన పాపం కాకుండా ప్రకృతి సంబంధంగా వచ్చి ఉంటే, ప్రకృతి సంబంధంగా కూడా జబ్బులు వస్తాయి. ఇప్పుడు చూడండి, అందరికి జబ్బులే కదా, ఎందుకంటే మంచి అట్లా ఉంది బయట. ప్రకృతి సంబంధంగా వచ్చి ఉంటే దయచేసి నాకు ఈ విషయంలో స్వస్థత ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. అంటే ప్రకృతి సంబంధంగా వచ్చే రోగాలు, మనం తీసుకుంటున్న ఆహారం, తాగే నీళ్లు, పీల్చే గాలి, వీటన్నిటి ఎంతో బ్యాక్టీరియా ఉంది, వైరస్ ఉంది. కాబట్టి ప్రకృతి సంబంధంగా వచ్చే జబ్బుల విషయంలో కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని స్వస్థత అనేది పొందుకోవాలి. పోతే మూడవదిగా, దేవుని మహిమ నిమిత్తం వస్తాయి కొన్ని జబ్బులు. విశ్వాస జీవితంలో, సేవకుల జీవితంలో దేవుని మహిమ నిమిత్తం వస్తాయి కొన్ని జబ్బులు. ప్రభు అంటాడు, ఏమంటాడంటే, ఇదిగో ఈ లాజరు చచ్చిపోయింది దేనికి అంటే, ఈ లాజరుకు వచ్చిన జబ్బు చచ్చిపోయేదానికి కాదు, దీని వలన దేవుని కుమారుడు మహిమపరచబడాలి, అందుకే వచ్చింది జబ్బు. కాబట్టి కొన్ని జబ్బులు దేవుని మహిమ కోసం వస్తాయి. అప్పుడు కూడా ఏం చేయాలంటే, ప్రభువా, ఇదిగో ఈ వ్యాధి నాకు వచ్చేదానికి కారణం నేను చేసిన పాపం కాకుండా, లేక ఈ ప్రకృతి సంబంధంగా కాకుండా నీ మహిమ కోసం వచ్చినట్లయితే నాకు స్వస్థత ప్రభువా అని అడగాలి. ఆ విధంగా కూడా దేవుడు మహిమపరచబడతాడు. మనకి సాక్ష్యం ఉండేదానికో, లేకపోతే దేవుని శక్తిని అనుభవించేదానికో, లేక ఇతరులకు దాని గురించి చెప్పేదానికో, లేక మనం విశ్వాసం బలపడేదానికో అట్లా కూడా వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం తొందరపడి, అదిగో పలానా యాక్సిడెంట్ చనిపోయాడు, ఏదో తప్పు చేశాడు, మనం వీ షుడ్ నాట్ జడ్జ్ పీపుల్. ఇతరులను మనం ఆ విధంగా తీర్చుకుంటాం. కాబట్టి వివిధ రకాలుగా ఈ బలహీనతలు అనేటువంటివి ఉంటాయి. సరే, ఇంకొద్ది కార్యాచరణ ప్రణాళికను మనం చూస్తూ ఉన్నాం. ఈ కార్యాచరణ ప్రణాళికను కూడా చూసి ముగిద్దాం. చదవండి. మరొక విశ్వాసం కలుసుకొని ఈ పాఠంలోని ముఖ్యాంశములను వివరించు. నీవు నేర్చుకున్న నూతన సత్యముల దృష్ట్యా ఈ ప్రవర్తన మారనై ఉన్న విధానములను పంచుకోండి. ఈ కార్యాచరణ ప్రణాళిక అనేటువంటిది ఎలాంటిది అంటే యాక్షన్ ప్లాన్ అన్నమాట. అంటే ఇప్పుడు ఈ పాఠం అంతా మనం స్టడీ చేసాం. ఈ పాఠంలో అనేకమైన విషయాలు మనం విన్న తర్వాత ఎక్కడైనా మనం ఏదైనా మార్చుకున్నామా, ఎక్కడైనా మనం ఏదైనా నేర్చుకున్నామా, అలా ఉన్నట్లయితే దాన్ని షేర్ చేసుకోండి, పంచుకోండి. మీకు జానవరిలో దేవుని చిత్తం అయితే మనకి వరల్డ్ టెస్ట్ క్లాసులు ఉంటాయి. ఈ వరల్డ్ టెస్ట్ క్లాసుల్లో మీరు ఈ పాఠాల ద్వారా ఏమేమి నేర్చుకున్నారో మీరు స్వతహాగా చెప్పేదానికి మీకు అవకాశం అనమాట. అట్లా ఈ పాఠం ద్వారా మనం ఏం నేర్చుకున్నాం అనేటువంటిది మనం పరిశీలించుకొని ఈ కార్యాచరణ ప్రణాళికలో రాసుకోవడం, పంచుకోవడం ఇలాంటివన్నీ చేయండి. నీవు లక్ష్యంగా పెట్టుకున్న ప్రదేశంలోని ప్రజలు ప్రపంచ దృక్పథము గురించి ఆలోచించము. వారి దృక్పథం మరియు బైబిల్ సంబంధమైన దృక్పథం ఎలా ఒకే విధంగా ఉన్నది అంటే కంపేర్ చేయడం. బైబిల్ అసలు ఏం చెప్తుంది ఈ దృక్పథాల గురించి, వీళ్ళ దృక్పథాలు ఏంటి, బైబిల్ దృక్పథం ఏంటి. మీరు ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఈ సబ్జెక్ట్ ఒకసారి పరిశీలించండి. వీటిని చదువుకుంటూ ఈ వర్తమానం వీటిని పరిశీలిస్తే మీకు చాలా స్పష్టత అనేది వస్తుంది. ఇవన్నీ మన పరిచయం కూడా చాలా ఉపయోగపడతాయి ఉన్నది. ఇది ఏ సువార్థీకరణ ప్రణాళికను ఎలా ప్రభావితం చేస్తుంది. నూతన విశ్వాసుల
ప్రపంచ దృక్పథమును బైబిల్ సంబంధమైన దృక్పథమునకు సరిపడినదై ఉండునట్లు నీవు వారికి ఏం నేర్పిస్తావో ఎలా నేర్పిస్తావు. కార్యాచరణ ప్రణాళికలో మనం ఒకసారి పరీక్షించుకొని మనం నేర్చుకున్నటువంటి వాటిని అన్వయించుకోవడం, తర్వాత మనం నేర్చుకున్నటువంటి వాటిని ఇతరులకు నేర్పించడం, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ రాత్రి మీ కృప చేత శిష్యులను చేయటం అనేటువంటి అంశాన్ని పూర్తి చేసుకొని ఆధ్యాత్మిక పోరాటం అనేటువంటి అంశంలో ఒక పాఠాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు వరకు చెప్పుకున్నటువంటి ఆయన ఈ తరగతిలోని విషయాల్లో మాలో ఎవరెవరు ఏదైతే నేర్చుకోవాలో, దేన్ని అన్వయించుకోవాలో, ఆయన మీ యొక్క పరిచయ విషయంలో ఎటువంటి గ్రహింపు కలిగి ప్రజల పట్ల మేము ప్రవర్తించాలో, మీ వాక్యము ప్రపంచ దృష్టి విషయంలో, ప్రకృతి దృష్టి విషయంలో, విధి విలాసము దృష్టి విషయంలో ఏమని సెలవిస్తుందో ప్రభా, దాన్ని మేము గుర్తించి గ్రహించి అనేకులకు తెలియపరిచే వారంగా ఉంటూ కృప దయచేయండి. మరి ఎంతోమంది మోసపూరితమైనటువంటి విషయాల్లో నాయన మునిగిపోయి ఉన్నారు, కొట్టుకొని పోతున్నారు. ఒకరి ఎదుట సరైన మార్గం కలదు, అది తుదకు మరణమునకు దారి తీయును అని మీ వాక్యం సెలవిస్తా ఉంది. మార్గంలో నిలిచి చూడుడి, మేలు కలుగు మార్గంలో పరిశీలించి అందులో నడుచుకునడి, అప్పుడు మీకు నెమ్మది కలుగునని మీ వాక్యం సెలవిస్తా ఉంది. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు అని మీరు సెలవిచ్చారు. అవునాయన, ఈ మానవ లోకంలో ఎన్నో రకాల ఆలోచనలు ప్రకృతిని గురించి, సృష్టిని గురించి, ఆత్మల గురించి మనుషులు కలిగి ఉన్నారు. మీ వాక్యం ఎంతో స్పష్టంగా ఇటువంటి వాటిని గురించి ఆయన తెలియజేస్తూ ఉంది. కనుక మా జీవితాల్లో వీటిని అన్వయించుకునే వారంగా, వీటిని ప్రకటించే వారంగా ఉంటూ కృప దయచేయండి. వచ్చే పాఠానికి తగిరీతిగా మమ్మల్ని, వచ్చే తరగతికి మమ్మల్ని తగిరీతిగా సిద్ధపరచమని ఆయన టీసీసీపీ ట్రైనింగ్ సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఉన్న ఉపాధ్యాయుల కొరకు, విద్యార్థుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, యాజమాన్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని కూడా దీవించి ఆశీర్వదించుకొని వేడుకుంటాం. మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మనకు, కుటుంబాలకు, అలాగనే ఈ స్టడీ ఎక్కడెక్కడైతే జరుగుతుందో అక్కడ వారందరికీ తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.